సంధ్య, లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నావు? ఈరోజు అగైన్ ఒక హెల్దీ మీల్ ప్లేట్ చూపించబోతున్నాను. అందులో ఏంటి అంటే ములక్కాడతో ప్రిడామినెంట్గా ఒక సూప్ చేస్తున్నాను. ఒక ములక్కాడకి 3 స్పూన్లు పప్పు, ఒకటి కందిపప్పు, ఒకటి ఎర్ర కందిపప్పు, ఒకటి పెసరపప్పు, 3 పప్పుల్ని ఒక్కసారి దోరగా వేయించుకొని ములక్కాడ ఒక వెల్లుల్లిపాయ వేసుకొని నానబెట్టుకున్న తర్వాత ఒక 3 అవర్స్ తర్వాత కుక్కర్ పెట్టుకున్నాను. ములక్కాడలని పక్క తీసేద్దాం, ఉడికిపోయినవి. ఇలా ములక్కాడల గుజ్జు అంతా తీసి పక్కకు పెట్టుకుందాం. ములక్కాడ గుజ్జు అయితే తీసుకున్నానండి. ఇది కూడా మనం ఉడికించిన పప్పులో యాడ్ చేద్దాం. కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకుందాం సూప్కి తగ్గట్టుగా. దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవడమే. ఈ సూపు బటర్తో అయితే చాలా బాగుంటుందండి. బటర్ ఒక్కసారి అలా మెల్ట్ అయితే టక్టక అన్నీ వేసుకోవడమే. 5 నిమిషాలు సూప్ చేయడం అంతే. వెల్లుల్లి తరుగు అనమాట. ఒక్కసారి అలా వేగాలి. బటర్ వెల్లుల్లి డెడ్లీ కాంబినేషన్ అండి, స్మెల్ అదిరిపోతుంది. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇది మొరింగా సూప్ అండి. ఇది మన సౌత్ ఇండియన్ వర్షన్లో చేస్తున్నాను నేను. కొంచెం అలా వేగిన తర్వాత ఇవి మునగాకండి. తర్వాత ఉల్లిపాయలు, కొన్ని ఉల్లి పొరకలు, దీనికి సరిపడా సాల్ట్, గార్లిక్, ఆనియన్ మంచిగా వేగేయండి. ఆ అరోమా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం సూప్ వేసేద్దాం. సూపు కన్సిస్టెన్సీని బట్టి మీకు కావాల్సినంత లూజ్గా చేసుకోండి. సూప్ అయితే అయిపోయిందండి. నేను పసుపు వేయలేదు, ఎందుకు అంటే నాకు ఆ గ్రీన్ కలర్ కావాలి. మొరింగా సూప్ అంటే గ్రీన్ కలర్లో ఉండాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, అలాగే మన ఉల్లి పరుకులు వేసేద్దాము. ఇందులో కూడా నేను ఎక్కడా కారం వేయలేదు, కలర్ తేడా వస్తుందని. మీకు కావాల్సినంత పెప్పర్ వేసుకోవడమే. ఇప్పుడు ఒక్క మరుగు మరిగితే అయిపోయినట్టే మన సూప్. ఇంకా తిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోండి. సూప్ ఇలా తాగడానికి వీలుగా నేను ఇలా చేసుకున్నాను అనమాట. పప్పు ఎందుకు వేసాను అంటే ఆ కొంచెం థిక్నెస్ కోసం. యూజువల్గా హోటల్స్లో ఏంటి అంటే సూప్ సర్వ్ చేసే ముందు పైన క్రీమ్ వేస్తారు, డబుల్ క్రీమ్ వేస్తారు కదా. నేను ఇన్స్టెడ్ ఆఫ్ డబుల్ క్రీమ్ బదులు కోకోనట్ మిల్క్ వేస్తున్నానండి. చిన్న చెక్క మిక్సీ కొట్టేసుకుంటే ఫ్రెష్గా కోకోనట్ మిల్క్ అయిపోతుంది. నేను అలా ఒక చిన్న చెక్కని కొట్టుకున్నాను. సూప్ అయితే అయిపోయిందండి, బాగా మరిగింది. ఒకసారి ఉప్పు, పెప్పర్ ఘాటు సరిపోయిందా లేదా, వండర్ఫుల్గా ఉంది. ఇక్కడైతే మీరు ఆకుకూర వాడతారో అక్కడ ఖచ్చితంగా లెమన్ అయితే స్క్వీజ్ చేయండి, అబ్జార్ప్షన్ బాగుంటుంది. సో వేడిగా సర్వ్ చేసుకోవడమే. నేను కోకోనట్ మిల్క్ ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నానంటే గుడ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయండి. ఎందులో మీకు అవకాశం ఉంటే అందులో యాడ్ చేసుకోండి. ఈ సూప్ అయితే మాకైతే ఏం కొత్త కాదండి, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ చలికాలంలో చాలా బాగుంటుంది. హోప్ మీకు ఈ రీల్ నచ్చిందని అనుకుంటున్నానండి. కంప్లీట్ మీల్ ప్లేట్ చూడాలంటే నెక్స్ట్ రీల్ కోసం వెయిట్ చేయండి. స్టే ట్యూన్.